ప్రజెంట్ ఇంటర్నెట్లో ఏదన్నా ఒక అంశం బాగా ట్రెండ్ అవుతుంది అంటే అది అఖండ కలెక్షన్స్ గురించి. రిలీజ్ రోజే చాలామంది ఇన్ని కోట్లని అన్ని కోట్లు చెప్పారని చెప్పేసి ఒకవైపు ట్రోలు, అండ్ ఓవరాల్ కలెక్షన్స్ ఇంతొచ్చాయని ఇంకోవైపు ట్రోలు. ఏది ఏం చేసినా సరే అఖండ ఫ్లాప్ 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 అని మొత్తుకుంటూ ఇంకొక ట్రోలు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో అఖండ ట్రెండ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే అందరూ కూడా ఒకటి మాత్రం పటాపంచలు చేసుకోండి. ఇది ఎలా ఉందంటే యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని పాటలు ఉంటాయి, దాన్ని అదే పనిగా వినిపించి 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 ఇది హిట్ 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 అని న్యూస్లు రాసేస్తారు. అట్లా అఖండ అనే సినిమా నిజంగా హిట్టే యాక్చువల్గా చెప్పాలి. అంటే వన్ సెకండ్, ఓవర్ యాక్షన్ ఎలివేషన్లు, అంతకు మించి సీన్స్, ఇవన్నీ బాలకృష్ణ సినిమాలో ఎప్పటి నుంచో అందరికి ఉన్న కంప్లైంటే. కాకపోతే ఆ కంప్లైంట్ కాస్త రాను 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 ఎలా తయారైందంటే ఇలాంటి సీన్లు ఈయనకే సెట్ అవుతాయి అనే రేంజ్కి వచ్చింది. అది స్టార్టింగ్లో రజనీకాంత్ను కూడా ట్రోల్ చేశారు. బట్ ఏమైంది, ఈరోజు ఇప్పటికీ పెద్ద స్టార్ హీరో తను. మోహన్ బాబు గారిని ట్రోల్ చేశారు. బట్ ఏమైంది, ఇప్పటికీ ఒక మంచి నటుడు తను. సో ఇట్లా ఎవరు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా ఏం చేసినా సరే బాలకృష్ణ గారి గురించి చెప్పాలి అంటే ఇంకొకటి మ్యాన్సన్ హౌస్ అని ఎప్పుడో 90sలో అనేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమంటున్నారు, ఈ సెంచరీలో అదొక బ్రాండ్ అయి కూర్చుంది నిజంగా చెప్పాలంటే. సో ఇట్లా అండ్ జై బాలయ్య అనేది ఒకప్పుడు ఏదో సరదాగా అనేవాళ్ళు. బట్ ఇప్పుడు నిజంగా మనసులో నుంచి వస్తుంది ఆ మాటలు చాలామందికి. ఇట్లా ఒక నెగిటివిటీని, ట్రోల్ని కూడా పాజిటివ్గా మార్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారే. అండ్ బయట సొసైటీలో జరిగే భారీ 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 విధ్వంసాలన్నీ, వినాశనాలకు కూడా ఒక ముగింపు కార్డు వేసింది కూడా బాలకృష్ణ. ఎలాంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ వల్ల ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారట అని చెప్పేసి అప్పట్లో మాట్లాడుకున్నారు. అది చూసిన తర్వాత ఇంకా మళ్ళీ మాట్లాడే వాళ్ళు లేరు. నెక్స్ట్, అవును వైఎస్ రాజశేఖర రెడ్డిని హెలికాప్టర్ని చంపింది కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అవ్వడానికేనట, సురేష్ కుమార్ రెడ్డి అట అని అప్పట్లో ఒక వార్త వైరల్ అయింది. బట్ అన్స్టాపబుల్ తర్వాత అలా మాట్లాడే వాళ్ళు లేరు. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చాలు అంటే 3 పెళ్ళిళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు చూడండి, అన్స్టాపబుల్ తర్వాత ఎవరైనా ఆ అంశం ఎత్తారా? ఇప్పటి వరకు లేదు. నెక్స్ట్, ఈవెన్ ప్రభాస్ పెళ్లి గురించి కూడా చాలామంది మాట్లాడేవాళ్ళు రెగ్యులర్గా. అన్స్టాపబుల్ తర్వాత అది కూడా తగ్గింది. అండ్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, బోలెడని అంశాలు. అట్లా ఏదన్నా అపోహలు చెరిపేసుకోవాలంటే బాలయ్య షోకే రావాలి. అంటే బయట ముఖ్యమంత్రులు సైతం కూడా వాళ్ళ పైన ఉన్న అపోహలు చెరిపేయడానికి బాలయ్యనే ఎంచుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఇతను ఒక పెద్ద మనిషి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇతని సినిమా వచ్చింది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఇంతకుముందు ఏంటంటే నవ్వేవాళ్ళు. అంటే గుద్దితే ట్రైన్ వెనకపోవడం, గాల్లో అవి లేవడం చూసి ఏదేదేదో అనుకునేవాళ్ళు. బట్ తర్వాత బాలయ్య సినిమా వచ్చింది అంటే అవి లేకపోతే డిసప్పాయింట్ అయ్యారు చాలామంది. అది ఉంటేనే బాలయ్య సినిమా. మళ్ళీ ఆ డైలాగ్స్, అనర్గళంగా పెద్ద పెద్ద డైలాగులు చెప్పేవాడు బాలయ్య ఒకప్పుడు. పెద్ద డైలాగులు. ఆ డైలాగులు వినడానికి కొంతమంది ఉండాలి. గతంలో ట్రోల్ చేసిన తర్వాత ఆ డైలాగ్స్ కోసమే సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇకపోతే అఖండ పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ ఎందుకు, అఖండ పార్ట్ 2లో ఇద్దరు బాలయ్యకి ఉన్నారు, ప్రతి సినిమాలాగే 2 క్యారెక్టర్స్. అండ్ ఈ ఏజ్లో వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. మన జైలర్ సినిమాలో కూలీగా మన ఎలా అయితే రజనీకాంత్ గారు, మమ్ముట్టి, మోహన్ లాల్ గారు, అండ్ నాగార్జున గారు, వెంకటేష్ గారు, సీనియర్ హీరోలు ఉపేంద్ర గారు, మన గుమ్మడి నర్సయ్య శివన్న పక్క రాష్ట్రం నుంచి, అండ్ అయిన అమితాబ్ బచ్చన్ గారు, అండ్ ఆమిర్ ఖాన్ గారు, ఇట్లా సీనియర్ హీరోలు అందరూ కూడా ఒక బాధ్యతారహితమైన పాత్రలు చేస్తున్నారు. ఈవెన్ ఆబ్వియస్లీ తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారు, మేము ఒక స్థాయికి వచ్చాము, మా నుంచి జనాలు ఏమి నేర్చుకోవాలి, వాళ్ళకి చెప్పేది ఇట్లా అన్న ఫీలింగ్లోనే ఉన్నాడే తప్పితే పైన ఎంటర్టైన్మెంట్ కోసం ఒక పాట ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా జాజికాయ సాంగ్ చేసినట్టు అంతే. మన నుంచి సమాజానికి ఏదో ఒక మంచి వెళ్ళాలి ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రయోగం చేస్తా. ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెబితే అందరికీ నచ్చింది, అందరూ విన్నారు, చూశారు, చూస్తున్నారు, చూపిస్తున్నారు కూడా చాలామందికి. అలా ఈ సినిమా నిజంగానే హిట్. ఇంకా చెప్పాలి అంటే దీన్ని సోషల్ మీడియాలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది ఫ్లాపు, ఇందుకే ఫ్లాపు, కలెక్షన్లు ఇంతొచ్చాయి, ఎంతొచ్చాయి, నీకెందుకో ఎంత వస్తాయి. కలెక్షన్స్ అనేవి ప్రొడ్యూసర్కి సంబంధించింది, అదైన వ్యాపారం.
ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, టిఫిన్ చేస్తారు, ఈరోజు కలెక్షన్స్ ఎన్ని ఇడ్లీలు అమ్ముడుపోయి ఎన్ని దోశలు అమ్ముడుపోయి అని అడుగుతారు ఎవరినైనా? అడగరు. మరి సినిమా ఎందుకు అడుగుతున్నారు చెప్పండి? ఎన్ని టికెట్లు అమ్ముడుపోతే నీకెందుకు? అవసరం ఏముంది? ఆ టికెట్ల ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడో ఎవడో ఏ గాడిదో స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా అది కొనసాగుతూ వస్తూ ఉంది. దానికంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టండి తప్పకుండా. ఎందుకు మనకెందుకు కలెక్షన్స్? ఒకరి పర్సనల్ వ్యాపారం మనకెందుకు? సినిమా చూసి సినిమా బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, ఓపెన్గా చెప్పుకోవచ్చు. కానీ అఖండ సినిమాలో అంత ఇబ్బంది పెట్టే పాత్రలేం లేవు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యూజిక్ మొత్తం దంచి కొట్టాడు. అండ్ సీన్ బై సీన్ సినిమా ల్యాగ్ లేదు. బోయపాటి సినిమాలు అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, అదే పనిగా ఒకే లొకేషన్లో ఎక్కువసేపు తిరుగుతూ ఉంటే మనకి ల్యాగ్ అనే ఫీలింగ్ వస్తుంది. నీకు ప్రతి 2-3 నిమిషాలకి లొకేషన్ మారుతుంది, ఫ్రేమ్ మారుతుంది, అన్నీ మారుతున్నాయి, డైలాగ్స్ వస్తున్నాయి, మ్యూజిక్లు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి, ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి. అండ్ పైగా ఒక మంచి విషయాన్ని, దేవుడు అనేది హిందూ ధర్మంలో ప్రతిదానికి బాధకైనా లేకపోతే ఏడుపుకైనా నవ్వుకైనా దేవుడిని నమ్ముతారని పక్క దేశంలో హేళన చేస్తే దాని గురించి సనాతన ధర్మం ఒక భారీ డైలాగ్ చెప్పాడు. అది కూడా అందరికీ నచ్చింది. అందులో ఏమి ఎబ్బెట్టుగా ఏం లేదు, ఏం బూతులు లేవు, ఇంకా చెప్పాలంటే మరీ ఓవర్ రక్తపాతము లేదు. అండ్ పూర్తిగా ఒక అదేంటిది శివభక్తులు అఘోరాలు కూడా చూసి ఎంత బాగుంది అనుకున్నటువంటి సినిమా ఇది. అండ్ కలెక్షన్స్ అనే మాట ఇక ఈ అఖండే కాదు, ఇక తర్వాత ఏ సినిమా అయినా సరే మీరు మాట్లాడకూడదు, ఎవరికి అనవసరం. అది ప్రొడ్యూసర్ పర్సనల్ థింగ్. అది కలెక్షన్స్ అనేది సినిమా గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. అండ్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవాళ్ళు అదే పని, అఖండ ఫ్లాప్ అంటే ఫ్లాప్. మరి అందరూ చూశారు, ఎవరికి ఏం అనిపించట్లా, దేనికి ఎట్లా ఫ్లాప్ అవుతుంది అది? అండ్ బాలకృష్ణ సినిమా బాగాలేదన్నా కూడా ఎందుకు బాగాలేదని కూడా చూసేవాళ్ళు ఉంటారు, తెలుసా మీకు ఆ విషయం? అండ్ ఎక్కడెక్కడ ఏ డైలాగ్ని ట్రోల్ చేద్దామా, ఎక్కడెక్కడ ఏ సీన్ని ట్రోల్ చేద్దామా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ కొంతమంది ఆయన మాటలకి ఎప్పుడన్నా ఇబ్బంది పడి ట్రోల్ చేసే వాళ్ళు ఉంటే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. సరే, ఆయన మాటలు నన్ను ఇబ్బంది పెట్టాయి, మమ్మల్ని కొంచెం ఏదో అనిపించింది అనుకుంటే అంతవరకు వదిలేద్దాం. బట్ సినిమా బాగాలేదు ఫ్లాప్ అని ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నా, ఈ అఖండ సినిమా నిజంగా హిట్. అండ్ ప్రొడ్యూసర్కి డీసెంట్ అమౌంట్ కూడా వచ్చింది. ఒక సినిమా హిట్ అయితేనే పార్ట్ 3కి వెళ్ళుద్ది. ఇంకా చెప్పాలంటే పార్ట్ 2 అనౌన్స్ చేసేసి అక్కడితోనే ఆపరు. హిట్ అవుతేనే పార్ట్ 3కి వెళ్ళింది. హిట్ కాబట్టే పార్ట్ 3కి కూడా వెళ్ళింది. పార్ట్ 3 ఎక్కడ మొదలవుద్దో కూడా దర్శకుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఎక్కడ మొదలైద్ది? లాస్ట్లో శంబాలకి వెళ్తాడు కదా, మళ్ళీ అక్కడి నుంచి రావడంతో మొదలవుద్ది. ఇది కథ. అండ్ పుష్పర్ని కూడా అంతే, స్టార్టింగ్ ఫ్లాప్ అన్నారు, ఏమైంది? ఎక్కడికో వెళ్ళి కూర్చుంది. నెక్స్ట్ దేవరాని ఫ్లాప్ అన్నారు, ఏమైంది? ఎక్కడికో వెళ్ళి కూర్చుంది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి బోల్డెన్ సినిమాలు. దురంధర్, నిన్న రిలీజ్ అయిన దురంధర్ని కూడా ఫ్లాప్ అన్నారు. రోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు అది 500 కోట్లు ఆల్రెడీ క్రాస్ చేసింది. చావా సినిమా ఫ్లాప్ అన్నారు, అది పెద్ద హిట్ అయి కూర్చుంది. ఇంకా చెప్పాలి అంటే కాంతారా 2 రివ్యూస్ అని ఒకసారి కొట్టండి, ప్రతి రివ్యూ అసలు రిషబ్ శెట్టి ఈ కాన్సెప్ట్ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిది అని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ పెద్ద హిట్ అయి కూర్చుంది. అట్లా బయట ఊరికే పిచ్చి వార్తలు రాయకండి, రాసిన వాళ్ళని చూసి నమ్మకండి. మీకు ఏదనిపిస్తే ఇప్పుడు ఇట్లా చూసి ఓహో ఫ్లాపా, ఓహో హిట్టా కాదు, మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత నక్కి చూస్తారే. ఇప్పుడు అనుష్క సినిమా ఉంది ఘాటి, అది నిజంగా చెప్పంటే అవార్డ్ ఓరియంటెడ్ ఫిలిం, కాకపోతే సేమ్ గంజాయి స్మగ్లింగ్ లాగా వచ్చింది. కొంచెం పుష్ప ఛాయలు ఉన్నాయి, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ నిజంగా జరిగిన స్టోరీని, ఆ ప్రదేశాన్ని, అవన్నిటిని కూడా పరిచయం చేశాడు దర్శకుడు. ఇకపోతే ఓటీటీలో అసలు ఎగబడి చూశారు. ఎందుకు చూస్తున్నారు ఓటీటీలో? థియేటర్లకు వచ్చినప్పుడు ఏమైంది? అండ్ అంతే, మీరు మౌత్ టాక్ అనేది ఒకటి ఉంటుంది, అన్ని నోర్లను పట్టించుకోవద్దు. ఎవడికి నచ్చినట్టు వాడు వాగుతాడు. మీకు తెలుసు కొన్ని పాటలు ఇప్పటికీ కూడా ఇంటర్నెట్లో ట్రెండ్ అయ్యే సాంగ్స్ బాగున్నాయి, ఏది ఓపెన్ చేసినా అయ్యే పాటలు వినిపిస్తూ ఉంటాయి, కానీ అసలు పాటే కాదు, అమ్మో నరకం, చెవులో విషయం, అట్లాంటివి ఉంటాయి. కానీ ఏమీ లేని దాన్ని హిట్ చేయగలదు మీడియా, ఏది అన్నీ ఉన్నదాన్ని ఫ్లాప్ కూడా చేయగలదు. బట్ దానికి కొంచెం దూరంగా ఉండండి. మీకు ప్రతి మనిషికి ఒక ఇండిపెండెంట్ అభిప్రాయం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకసారి సినిమా చూసి, సరే థియేటర్లో లేదు, ఓటీటీకి వచ్చినప్పుడైనా చూడండి, నష్టమేం లేదు. చూసిన తర్వాత అభిప్రాయం మారుతుంది, 100% మారుతుంది. అఖండ సినిమా ఫ్లాప్ అని వచ్చే వార్తలన్నీ నమ్మకండి. సినిమా హిట్, ప్రొడ్యూసర్స్ కూడా బాగానే ఉన్నారు. అంతకుముందు ఏవో లెక్కలు ఉంటే అవి కూడా తీర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవరికీ లేవు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, మనం ఎందుకు కొట్టుకు చావడం? థ్యాంక్ యూ సో మచ్.